వింధ్య, ఒక్కసారి పాపని చూడొచ్చా? పిచ్చిదానా, చూడడం ఏంటే? ఇది నీ పాప, తీసుకో. నిన్ను చూడకుండా ఉండలేను తల్లి. అడ్డుగోడలన్నీ బద్దలు కొట్టుకుని వచ్చాను. నేను చేస్తున్న పనికి నాకు తిట్లు తప్పవని తెలిసి కూడా నేను తప్పక వచ్చాను. నువ్వు నా ప్రాణం తల్లి. సంధ్య ఈ టైంలో వచ్చిందేంటి? సంధ్య, చిన్నప్పటి నుండి నువ్వు నాకన్నా ఎక్కువగా ఎవరితో క్లోజ్గా ఉన్నా, ఫ్రెండ్షిప్ చేసినా నాకు చాలా ఈర్ష్య పుట్టేది. నీ స్నేహం నాకు మాత్రమే సొంతం కావాలని వాళ్ళకి దూరంగా తీసుకొచ్చేదాన్ని. కానీ లైఫ్లో ఫస్ట్ టైం నా స్నేహం కన్నా పాప మీద ప్రేమ ఎక్కువైనా కూడా చాలా సంతోషంగానే ఉంది. అందుకే మీ ఇద్దరూ దగ్గరవ్వాలని కోరుకుంటున్నాను. నా భర్త నా క్షేమం కోసం, ప్రాణం కోసం ఆలోచిస్తున్నారు, కానీ నా ప్రాణం ఎక్కడే ఉందని ఆయనకి తెలియడం లేదు. పాపకి నీకు నీ భర్త అత్తయ్య అడ్డుగా ఉన్నారు. ఇక్కడ మా అత్తయ్య పాపని నీకు దూరంగా ఉంచమంటున్నారు. మన జీవితాలు ఇలా మారిపోతాయని, ఒకరినొకరు చూసుకోలేని రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదు సంధ్య. అంతా మన కర్మ. అన్ని బంధాలకి పరీక్ష పెట్టే దేవుడికి మన స్నేహం అతీతం అనుకున్నాను, కానే కాదు. శిక్షలు పరీక్షలు మనకు కూడా తప్పట్లేదు. సంధ్య, నువ్వు వస్తావని నాకు తెలియకపోయినా పాపకి మాత్రం తెలిసింది. అందుకే నన్ను నిద్ర లేపడానికి తను ఏడ్చింది. బాల్కనీలోకి రావడానికి కూడా కారణమైంది. లేదంటే నేను నిన్ను చూసేదాన్ని కాదు, నీకు పాపని చూసే అవకాశం దొరికేది కాదు. నా బంగారు తల్లికి అన్నీ తెలుసు వింధ్య. ఈ ప్రపంచంలో ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఈ పాప మాత్రమే మనిద్దరి స్నేహాన్ని అర్థం చేసుకుంటుంది. మన బంధానికి బాధ్యతగా మారుతుంది. సంధ్య, నువ్విక్కడికి వచ్చినట్టు ఎవరు చూడలేదు కదా? చూస్తే ఆ ఇంటి గుమ్మం కాదు కదా, మా గది కూడా దాటేదాన్ని కాదే. పాపని చూడాలనుకున్నాను, చూశాను. ఆయన ముట్టుకోవద్దని చెప్పినా నేను ముద్దు పెట్టుకున్నాను. ఈ జ్ఞాపకాలు తలుచుకుంటూ ఇంకొన్ని రోజులు పాపని చూడకపోయినా సంతోషంగా బ్రతికేస్తాను. వెళ్ళొస్తాను వింధ్య. వీళ్ళిద్దరి మాటలు వింటుంటే స్నేహానికి మించిన సీక్రెట్ ఏదో ఉందనిపిస్తోంది. పాలిచ్చినంత మాత్రాన ఇంత పిచ్చి ప్రేమ పెంచుకోవాలా? భర్తకి కూడా చెప్పకుండా ఈ ఇంటికొచ్చి ఎందుకింత రిస్క్ చేస్తుంది? ఇదేదో మనకి పనికొచ్చే విషయంలా ఉంది. వీలైనంత త్వరగా ఈ సీక్రెట్ ఏంటో కనిపెట్టాలి. ఆగు. ఎక్కడికి వెళ్ళావు సంధ్య? అడుగుతుంది నిన్నే.
ఎక్కడికి వెళ్ళావు? పాపని చూడ్డానికి. వెళ్ళొద్దని చెప్పినా ఎందుకు వెళ్ళావు? అంటే నీ ఇష్టానికి నువ్వు ప్రవర్తిస్తుంటే ఎవరు ఏమన్నారన్న ధీమానా? లేకపోతే వీళ్ల మాట నేనెందుకు వినాలన్న పొగరా? రెండూ కాదండి. మీ మాట వినే ఉదయం నుండి ఎక్కడికి వెళ్ళలేదు. కానీ కలలో పాప గుర్తొచ్చి చాలా ఇబ్బంది పడ్డాను. హాస్పిటల్ నుండి క్షేమంగా వచ్చిన పాప ఎలా ఉందో వెంటనే చూడాలనిపించింది. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక మీ మాట దాటి వెళ్ళాను. నన్ను క్షమించండి. నీకు తప్పు చేసి క్షమాపణ చెప్పడం తేలిక, భర్త గీసిన గీతలో నిలబడ్డం మాత్రం చాలా కష్టం. అది పాప కోసం, అంతేనా? స్నేహబంధం తప్ప ఏ సంబంధం లేని ఆ పాప మీద పిచ్చి ప్రేమ పెంచుకోవద్దని చెప్పాను. అయినా ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? చాలా బలమైన కారణం ఉంటే తప్ప నువ్వు నాకు నచ్చని పని చెయ్యవు. నిజం చెప్పు, పాప విషయంలో నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? అందరి ముందు చెప్పడానికి భయపడుతున్నావా? లేదండి, మీ దగ్గర నేనెందుకు దాస్తాను? పాపని చూడాలనిపించే వెళ్ళాను. వేరే ఏ కారణం లేదు. ఈ టైంలో నువ్వు గుమ్మం దాటి వెళ్ళడం ఎవరైనా చూస్తే మన ఇంటి పరువు ఏమవుతుందో ఆలోచించావా? ఇలాంటి పనులు చేయడం వల్ల అందరికీ ఎంత నష్టమో నీకెన్నిసార్లు చెప్పాలి? ఏ భాషలో ప్రాధేయపడాలమ్మా? ఇప్పటికే నీ రాకపోకల గురించి వీధి మొత్తం కూడా ఎక్కువస్తుంది. అయినా నువ్వు అదుపులో ఉండకపోతే ఎలాగమ్మా? ఎవరూ చెప్పకుండానే ఇంటి బరువు మోస్తున్న దానివి. మా కోసం ఈ ఇంటి పరువు కాపాడలేవా? అత్తయ్య, దయచేసి అలా మాట్లాడకండి. ఈ ఇంటి గౌరవాన్నే ప్రాణంగా భావిస్తున్నాను. కావాలనే నేనెందుకు అలా చేస్తాను? అన్నీ తెలుసు కాబట్టే ఇలా మాట్లాడుతున్నాను. సంధ్యకి భర్త మాట లెక్కలేదు, అత్తంటే గౌరవం లేదు, ఆడపడుచు భవిష్యత్తు గురించి బాధ్యత లేదు. కేవలం వింధ్య పాపుంటే చాలు. కాదండి, దయచేసి అలా మాట్లాడొద్దు. నాకు మీరంతా ముఖ్యమేనండి. అందరిలో మేము ముగ్గురం ఉండవని మాకు తెలుసు. ఎందుకంటే నువ్వు కలలో కలవరపడేది, అర్ధరాత్రి అపరాత్రి చూడకుండా పరుగులు తీసేది మా కోసం కాదు, వింధ్య ఆవిడ కూతురి కోసం. లేదండి. వద్దు, నీ కన్నీళ్లతో నా కోపాన్ని కరిగించాలని చూడొద్దు. ఫైనల్గా నిన్ను అడిగేది చెప్పేది ఒకటే. నీకు వింధ్య తన పాప కావాలా లేక మేం కావాలా?